వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైరావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. తిరుగణనాథ దిద్దిద్దిత్తై తిరుగణనాథ దిద్దిద్దిత్తై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరుగణనాథ
అర్థమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూ నువ్వు కనులారా చదివింది ఒకసారే అయినా కల్లోను మరిచిపోని మెమరీ నువ్వు చదివిన ప్రశ్నలని పరీక్షలు రానివ్వు చదవనిదేదైనా చాయిస్ లో పోనివ్వు ఒక్కొక్క దండానికి ఒక్కో మార్కు పన్నివ్వు ఏ టెన్షన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు ఆన్సర్ షీటు పైన ఆగిపోని పెన్నివ్వు తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై తల స్నానం చెయ్యకుండా పూజించానంటూ నా వైపు కోపంగా చూస్తే ఒట్టు షాంపూతో పాటే చదివింది తుర్రుమంటూ వాష్ అయిపోతుందని నా సెంటిమెంటు తలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు తలుచుకుంటే మా తలరాతలు తారుమారు భారతం రాసిన చేతితో బతుకును దిద్దై బంగారు పేపర్లో ఫోటోలు ర్యాంకులెవ్వరడిగారు పాసు మార్కులిచ్చి నిలబెట్టుకోని పేరు తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాథ దిద్దిద్దిద్దై తిరు 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 గణనాథ దిద్దిద్దిద్దై జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ శివ సుతాయ లంబోదర నివేదయ గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 గణన 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 నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా
పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పరం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములిప్పు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమిప్పు బుజ్జి గణేశ సందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా లంచాలను మరిగిన నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా మాలో చెడునే ముంచాలయ్యా లోలో అహమే వంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా పులస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగ చెయ్యి తమాష గం గణపతి గం గణపతి గం 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 గణపతి గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా
దుబ్బాకలోని బావిలో వెలసిన కరుణామయుడమ్మ మన చిట్టి గణపతి ఘనమూల కదిపాతి గజముఖ గణపతి ఘనమూల కదిపాతి గజముఖ గణపతి ఘనమూల కదిపాతి గజముఖ గణపతి గణపతి చరితమినరో ఘనమైన మహిమల్ని కనరోయమ్మ మాయమ్మ గణపతి చరిత వినరో ఘనమైన మహిమల్ని కనరోయమ్మ మాయమ్మ ఎలుక వాహనుడైన ఎంకయ్య లీలల్ని వినరోయమ్మ మాయమ్మ ఎలుక వాహనుడైన ఎంకయ్య లీలల్ని వినరోయమ్మ మాయమ్మ పూర్వకాలం నందు గజసూరుడను పరమేశ్వరుని పరమ భక్తుడమ్మ స్వామిని కొలువని రోజంటూ లేదమ్మా స్వామిని కొలువని రోజంటూ లేదమ్మ స్వామిని కొలువని రోజంటూ లేదా గజరాజు కొగనాడు ఓయమ్మ ఏమి కోరిక కలిగేనో మాయమ్మ గజరాజు పొగనాడు ఓయమ్మ ఏమి కోరిక కలిగేనో మాయమ్మ కైలాసాన శివుడుంటే నేనేమో ఇక్కడుంటే మీ ఫలము అనుకున్నాడు గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు కనరే మాయమ్మ పరమ భక్తితోని ఆబోల శంకరుని తన హృదయమందున నిలుపుకోవాలని వెండి కొండ శివుని వేడుకుంటున్నాడు వెండి కొండ శివుని వేడుకుంటున్నాడు వెండి కొండ శివుని వేడుకుంటున్నాడు ఘోర తపస్సు చేయగా గజేంద్రుడు అడవికి వెళ్ళినాడు అప్పుడు ఘోర తపస్సు చేయగా గజేంద్రుడు అడవికి వెళ్ళినాడు అప్పుడు కాపులు దూరనట్టి ఓయమ్మ కారడవి చేరిండమ్ము ఆ గజరాజు కాకులు దూరనట్టి ఓయమ్మ కారడివి చేరిండమ్ము ఆ గజరాజు దట్టమైన అడవిలో పుట్టపై కూర్చొని ఓం నమః శివాయ అనుకుంటూ శివునికై తపస్సు చేస్తుండు గజరాజు శివునికై తపస్సు చేస్తుండు గజరాజు శివునికై తపస్సు చేస్తుండు గజరాజు బ్రహ్మాండమంతా కూడా అది చూసి భయపడతా ఉన్నాదమ్మో ఆ సమయాన బ్రహ్మాండమంతా కూడా అది చూసి భయపడతా ఉన్నాదమ్మో ఆ సమయాన ముందేమి జరగనుందో అని భయపడి ముల్లోకాలే వణికేను ఆ తపస్సుకు ముందేమి జరగనుందో అని భయపడి ముల్లోకాలే వణికేను ఆ తపస్సుకు ఏమి వరము కోరునో అని అనుకుంటూ దేవాన దేవుళ్ళే వనుక సాగినారు భువన బాండాలన్నీ దద్దరిల్లావట్టే భువన బాండాలన్నీ దద్దరిల్లావట్టే భువన బాండాలన్నీ దద్దరిల్లావట్టే పరమ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తరలి వస్తనే ఉన్నాడు భక్తునికై పరమ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తరలి వస్తనే ఉన్నాడు భక్తునికై గజాసురుని ముందర ప్రత్యక్షమై నిజ రూపం దాచిండమ్ము ఆ శివుడు గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు గనరే మాయమ్మ ప్రత్యక్షమైన తన పరమేశ్వరుని చూసి ఆనందం పొంగే సంతోషమే కలిగే కండ్ల నిండా కాల కంటుని చూసుకునే కండ్ల నిండా కాల కంటుని చూసుకునే కండ్ల నిండా కాల కంటుని చూసుకునే అప్పుడు శంకరుడు గజరాజుతో ఏమి అంటా ఉన్నాడో ఓయమ్మ అప్పుడు శంకరుడు గజరాజుతో ఏమి అంటా ఉన్నాడో ఓయమ్మ నీ భక్తికి మెచ్చిన ఓ గజేంద్ర ఏమి వరము కోరుతావో కోరయ్యా నీ భక్తికి మెచ్చిన ఓ గజేంద్ర ఏమి వరము కోరుతావో కోరయ్యా అది విన్న గజరాజు నా తండ్రి పరమేశ నీ నిజ రూపం చూసి ధన్యుడనైతిని మన్నించి నా కోరిక తీర్చవయ్యా తండ్రి మన్నించి నా కోరిక తీర్చవయ్యా తండ్రి మన్నించి నా కోరిక తీర్చవయ్యా తండ్రి నిన్ను పూజించుదమంటే ఓ స్వామి కంటికే కనిపించవో ఓ పరమేశ నిన్ను పూజించుదమంటే ఓ స్వామి కంటికే కనిపించవు ఓ పరమేశ అందుకే ఓ స్వామి నా హృదయం
బాజాలు మోగిస్తూ గజరాజు ఉన్నట్టి ప్రాంతాన్ని చేరిండు గంగిరెద్దులాట ఆడించుతుండమ్మా గంగిరెద్దులాట ఆడించుతుండమ్మ గంగిరెద్దులాట ఆడించుతుండమ్మ తీరొక్క ఆటలతో ఆ రాజును మెప్పించవట్టిండమ్మో ఆ బ్రహ్మ తీరొక్క ఆటలతో ఆ రాజును మెప్పించవట్టిండమ్మో ఆ బ్రహ్మ సంతోషంతో గజరాజు ఆ బ్రహ్మను మెచ్చుకున్నాడమ్మో ఆట చూసి సంతోషంతో గజరాజు
లోపలికి ఎవ్వరిని రానియకని చెప్పే లోపలికి ఎవ్వరిని రానియకని చెప్పే పగడాల తన కొడుకుకు పండ్లు పాయసాలెన్నో తినబెట్టెను ఆ తల్లి పగడాల తన కొడుకుకు పండ్లు పాయసాలెన్నో తినబెట్టెను ఆ తల్లి పండ్లన్నీ తినుకుంటాను ఆ పసివాడు చిలుక పలుకులు పలికెను ఆ తల్లితో పండ్లన్నీ తినుకుంటాను ఆ పసివాడు చిలుక పలుకులు పలికేను ఆ తల్లితో నా తల్లి పార్వతి మాయమ్మ గౌరమ్మ నీవు చెప్పిన మాట జబదాట బోనమ్మ చీమనైనా కూడా లోపలికి రానివ్వా చీమనైనా కూడా లోపలికి రానివ్వ చీమనైనా కూడా లోపలికి రానివ్వ ముద్దు ముద్దు మాటలకు ఆ గౌరమ్మ మురిసిపోతా ఉన్నదో ఓయమ్మ ముద్దు ముద్దు మాటలకు ఆ గౌరమ్మ మురిసిపోతా ఉన్నదో ఓయమ్మ ముత్యాల బాలుని కావలుంచి స్నానాన్ని పోయిందమ్మో ఆ పార్వతి గణపతి చరితామినరే ఓయమ్మ విఘ్నేశుని మైమలు గనరే మాయమ్మ అంతలో నా శివుడు ఇంటికి చేరిండు గలమ దగ్గరున్న పసివాన్ని చూసిండు చూసి చూడనట్టు దాటబోయినాడు చూసి చూడనట్టు దాటపోయినాడు చూసి చూడనట్టు దాటపోయినాడు చేతిలోన ఉన్నట్టి త్రిశూలాన్ని గలమ కడ్డం పెట్టెను ఆ బాలుడు చేతిలోన ఉన్నట్టి త్రిశూలాన్ని గలమ గడ్డం పెట్టెను ఆ బాలుడు అరటి పండు తినుకుంటా ఆ పసివాడు అందంగా నవ్వబట్టే ఆ చిన్నోడు అరటి పండు తినుకుంటా పసివాడు అందంగా నవ్వబట్టే ఆ చిన్నోడు ముద్దు ముద్దుగా నవ్వే మురిపాల బాలుణ్ణి ముక్కంటి శంకరుడు ఆశ్చర్యంతో చూసే నా ఇంటిలోనే నన్నాపుతుండంటూ నా ఇంటిలోనే నన్నాపుతుండంటూ నా ఇంటిలోనే నన్నాపుతుండంటూ అడ్డం పెట్టిన శూలాన్ని ఆ శంకరుడు రెండు చేతుల గుంజిండో కోపంతో అడ్డం పెట్టిన శూలాన్ని ఆ శంకరుడు రెండు చేతుల గుంజిండో కోపంతో చిన్నారి బుడతడైతే ఆ శూలాన్ని ఒక చేత్తోనే పట్టిండో అబ్బబ్బో చిన్నారి పుడతాడైతే ఆ శూలాన్ని ఒక చేత్తోనే పట్టిండో అబ్బబ్బో ఒక్క చేతుతోనే పట్టుకున్న శూలం రెండు చేతుల గుంజిన జరుగుతలేదమ్మ పసివాని బలముకు పరమేశ్వరుడేవనికే పసివాని బలముకు పరమేశ్వరుడేవనికే పసివాని బలముకు పరమేశ్వరుడేవనికే కిలకిల నవ్వే బాలునితో ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు కిలకిల నవ్వే బాలునితో ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు ఓరోరి బాల కూడా ద్వారాన్ని కట్టులెమ్మన్నాడమ్మో ఆ శంకరుడు గణపతి చరితామినరే ఓయమ్మ విఘ్నేశుని మైమలు గనరే మాయమ్మ ద్వారాన్ని దాటుట నీ తరముగా దయ్య వచ్చిన దారిలో వెనుకకు మర్రయ్య మారు మాట్లాడక మర్యాదగా వెళ్ళు మారు మాట్లాడక మర్యాదగా వెళ్ళు మారు మాట్లాడక మర్యాదగా వెళ్ళు అమ్మ అనుమతి లేనిదే ఈ ద్వారాన్ని దాటనీయనన్నాడు ఆ బాలుడు అమ్మ అనుమతి లేనిదే ఈ ద్వారాన్ని దాటనీయనన్నాడు ఆ బాలుడు మా అమ్మ పార్వతమ్మ నన్నీడ కావాలుంచిందన్నాడు ఆ శివునితో మా అమ్మ పార్వతమ్మ నన్నీడ కావాలొచ్చిందన్నాడు ఆ శివునితో అది విన్న జంగముడు అగ్గోలే మండిండు ఏలేడంతా లేవు నాకెదురు చెప్తావా అడ్డు తొలగకపోతే ప్రాణాలు తీసేస్తా అడ్డు తొలగకపోతే ప్రాణాలు తీసేస్తా అడ్డు తొలగకపోతే ప్రాణాలు తీసేస్తా శివుడెంత బెదిరించినా ఆ సిన్నోడు భయపడతా లేడు ఎమ్మో అబ్బబ్బో శివుడెంత బెదిరించినా చిన్నోడు భయపడతా లేడు ఎమ్మో అబ్బబ్బో కాలు జరుపుతలేడమ్మో అక్కన్నుంచి ఏలు జరుపుతలేడమ్మో ఆ పసివాడు పాలు జరుపుతలేడమ్మో అక్కడి నుంచి ఏలు జరుపుతలేడమ్మో ఆ పసివాడు కోపంతో ఆ శివుడు రౌద్ర రూపం దాల్చే ఢమఢమ ఢమరూపం మోతలే మోగించే శివతాండవం చేస్తూ చిందులేస్తున్నాడు శివతాండవం చేస్తూ చిందులేస్తున్నాడు శివతాండవం చేస్తూ చిందులేస్తున్నాడు శివుని ఎగురుడు చూసి
చూసి దొరకక భటులంతా తిరిగి వచ్చినారమ్మో అక్కడికి. చూసి దొరకక భటులంతా తిరిగి వచ్చినారమ్మో అక్కడికి. అప్పుడు గుర్తొచ్చిందో ఆ శివునికి గజాసురుని సంగతి ఓయమ్మ. అప్పుడు గుర్తొచ్చిందో ఆ శివునికి గజాసురుని సంగతి ఓయమ్మ. అప్పుడు శంకరుడు భటులందరినీ విరిచి ఉత్తర దిశనందు గజరాజు ఉన్నాడు, అతని శిరసు తెచ్చి అతికించుమన్నాడు. అతని శిరసు తెచ్చి
శాస్త్రాలన్నీ ఆ గణపతికి పుట్టంగానే తెలిసెను ఓయమ్మ. వేదాలు శాస్త్రాలన్నీ ఆ గణపతికి పుట్టంగానే తెలిసెను ఓయమ్మ. విద్యా బుద్ధులెన్నెన్నో ఆ గణపతికి పొట్టలోనే ఉన్నాయో ఓయమ్మ. విద్యా బుద్ధులెన్నెన్నో ఆ గణపతికి పొట్టలోనే ఉన్నాయో ఓయమ్మ. చిన్నంగా గణపతి ఎలుక మీదెక్కిండు ఆకాశ గంగలో స్నానాలు చేసిండు తల్లిదండ్రులనైతే చేరవచ్చినాడు. తల్లిదండ్రులైతే చేరవచ్చినాడు. తల్లిదండ్రులైతే చేరవచ్చినాడు. పీఠం మీద వాళ్ళను ఆ గణపతి కూసోబెట్టినాడమ్మో ఓయమ్మ. పీఠం మీద వాళ్ళను ఆ గణపతి కూర్చోబెట్టినాడమ్మో ఆ ఓయమ్మ. చిట్టెలుక మీద ఎక్కి తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతున్నాడు ఆ గణపయ్య. చిట్టెలుక మీద ఎక్కి తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతున్నాడు ఆ గణపయ్య. ఎటు నుంచి చూసిన కుమారస్వామికి తన అన్న గణపయ్య ముందుగా కనబడుతుండు. ఆశ్చర్యంతో తల్లిదండ్రుల చేరిండు. ఆశ్చర్యంతో తల్లిదండ్రుల చేరిండు. ఆశ్చర్యంతో తల్లిదండ్రుల చేరిండు. అప్పుడు ఆ కొడుకుతో పార్వతి ఏమంట ఉన్నదమ్మో ఓయమ్మ. అప్పుడు ఆ కొడుకుతో పార్వతి ఏమంట ఉన్నదమ్మో ఓయమ్మ. తల్లిదండ్రుల మించిన పుణ్యక్షేత్రం జగమందు లేదురయ్యో ఓ కొడుకా. గణపతి చరిత వినరే ఓయమ్మ. విఘ్నేశుని మహిమలు కనరే మాయమ్మ. ఆకాశ గంగలో స్నానములాడి తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగితే ముల్లోకాలు చుట్టినంత పుణ్యం కలుగు. ముల్లోకాలు చుట్టినంత పుణ్యం కలుగు. ముల్లోకాలు చుట్టినంత పుణ్యం కలుగు. ఆ పుణ్యక్షేత్రాలలో స్నానాలు చేసినట్టే నన్నది ఆ పార్వతి. ఆ పుణ్యక్షేత్రాలలో స్నానాలు చేసినట్టే నన్నది ఆ పార్వతి. అది విన్న కుమారస్వామి తన తప్పు తెలుసుకున్నాడప్పుడు ఓయమ్మ. అది విన్న కుమారస్వామి తన తప్పు తెలుసుకున్నాడప్పుడు ఓయమ్మ. దేవాన దేవతల పిలిపించే ఆ శివుడు ఘనమైన గణపతిని సర్వగణాధిపతిగా ప్రకటించినాడమ్మ విశ్వానికంతటికి. ప్రకటించినాడమ్మ విశ్వానికంతటికి. ప్రకటించినాడమ్మ విశ్వానికంతటికి. గణమూల గధిపతిగా గణపయ్యను పట్టాభిషేకం చేసే వారంతా. గణమూల గణపతిగా గణపయ్యకు పట్టాభిషేకం చేసే వారంతా. ఆనాటి నుండినైతే విఘ్నేశునికి గణపతి అని పేరు వచ్చే ఓయమ్మ. ఆనాటి నుండినైతే విఘ్నేశునికి గణపతి అని పేరు వచ్చే ఓయమ్మ. దేవాన దేవతలు గణపతితో ఏమనిరి మాలాగేను కూడా పూజింపబడదువని పూల వర్షాలెన్నో కురిపించినారమ్మ. పూల వర్షాలెన్నో కురిపించినారమ్మ. పూల వర్షాలెన్నో కురిపించినారమ్మ. తల్లిదండ్రుల దీవెనకై ఆ గణపయ్య పాదాల చెంతకొచ్చే అప్పుడు. తల్లిదండ్రుల దీవెనకై ఆ గణపయ్య పాదాల చెంతకొచ్చే అప్పుడు. సాష్టాంగ నమస్కారము చెయ్యంగా బోర్లా పడుకుంటుండమ్మో ఆ గణపతి. గణపతి చరిత వినరే ఓయమ్మ. విఘ్నేశుని మహిమలు కనరే మాయమ్మ. బోర్లా వండుకొని తల్లిదండ్రుల మొక్కంగా బొజ్జ అడ్డమయ్యి తిప్పలు పడుతున్నాడు. శివుని కొప్పునున్న చంద్రుడు చూసిండు. శివుని కొప్పునున్న చంద్రుడు చూసిండు. శివుని కొప్పునున్న చంద్రుడు చూసిండు. నవ్వు ఆపుకోలేక ఆ చంద్రుడు పకపక నవ్విండమ్మో అది చూసి. నవ్వు ఆపుకోలేక చంద్రుడు పకపక నవ్విండమ్మో అది చూసి. ఆ నవ్వు చూడంగానే ఆ పార్వతికి ఒళ్ళు మండినాదమ్మో అప్పుడు. ఆ నవ్వు చూడంగానే ఆ పార్వతికి ఒళ్ళు మండినాదమ్మో అప్పుడు. నా కొడుకును చూసి నవ్వినందుకు గాను ఇప్పటి నుంచైతే నిన్నెవరు చూసినా నీలాప నిందలు కలుగునని శాపించే. నీలాప నిందలు కలుగునని శాపించే. నీలాప నిందలు కలుగునని శాపించే. అది విన్న చంద్రుడు